అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు దత్తత తీసుకున్న సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీలోని సర్పంచి ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. ఈ రెండు గ్రామాలు గతంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చెందాయి. ఈసారి ఎన్నికల్లో కూడా గ్రామస్తులు ఏకతాటిపై నిలబడి చర్చల ద్వారా ఏకగ్రీవానికి మార్గం సుగమం చేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజు కావడంతో వివిధ పార్టీల నుండి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు గ్రామస్తుల నిర్ణయాన్ని గౌరవించి పోటీ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. దీంతో ఈ రెండు గ్రామాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఎర్రవల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నారన్న గారి కవితా రామ్మోహన్ రెడ్డిని ఏకగ్రీవం చేశారు. ఉప సర్పంచ్గా ఎడమ సబితా కరుణాకర్, 8 మంది వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నారన్న గారి కవితా రామ్మోహన్ రెడ్డి గతంలో కూడా సర్పంచ్ పదవిని నిర్వహించి కేసీఆర్ మార్గదర్శకత్వంలో గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయడానికి అవకాశం లభించింది. ఇక నర్సన్నపేట గ్రామ పంచాయతీ సర్పంచ్గా గిలక బాల్ నర్సయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 8 వార్డులకు గాను 4 వార్డుల్లో సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 4 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ ఏకగ్రీవాల వివరాలను రిటర్నింగ్ అధికారిని సరోజా ధృవీకరించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల పేర్లను డిసెంబర్ 11వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. సర్పంచ్ స్థానానికి కాంగ్రెస్తో పాటు ఇతర పార్టీల నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి. గ్రామ అభివృద్ధి ఐక్యతను దృష్టిలో ఉంచుకొని భట్టి విక్రమార్క సూచన మేరకు ఎమ్మెల్యే రామ్దాస్, ఇతర నాయకులు పోటీదారులతో చర్చలు జరిపారు. ఫలితంగా కాంగ్రెస్ మద్దతుతో బరిలో ఉన్న నూతి వెంకటేశ్వరరావును సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. మిగిలిన అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.